హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా న్యూట్రిషన్ ఫుడ్ అండి. న్యూట్రిషన్ మన హెల్త్కి చాలా మంచిగా ఉల్లికాడలతో మంచిగా రెసిపీ ప్రిపేర్ చేసామండి. ఉల్లికాడలతో కర్రీ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉల్లికాడలు కర్రీ చేసుకోబోతున్నామండి. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి. దీనికోసం ఇట్లా ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారండి, ఇవి ఒక కట్ట తీసుకొచ్చాను. దీంతో ఇప్పుడు మనం చక్కగా మంచిగా టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. వీటినైతే ముందు శుభ్రంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఉల్లికాడని శుభ్రంగా వాష్ చేశాను. వాష్ చేసేసండి కింద వేర్లు, అదే రూట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇవి ఉల్లిపాయ మొక్కలే కదండి. సో వాటిని ఏంటంటే శుభ్రంగా వాష్ చేసేసి కింద ఉన్న ఈ రూట్స్ అంతా కూడా కట్ చేసేసాను. ఈ పైన కూడా కొంచెం కట్ చేశాను అనమాట. ఇప్పుడు వీటిని ఏంటంటే ఇట్లా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనకి చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి, చిన్న పీసెస్ కానీ. లేదంటే ఇంతవరకు కూడా కొంతమంది వండేస్తారు, ఇంతవరకు కట్ చేసుకొని అయినా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం మనము. ఇట్లా అండి, ఇట్లానే మిగిలిన అన్నీ కూడా మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇది లీఫ్ కూడా ఇలాగే మనం అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి ఏంటంటే స్టవ్ ఆన్ చేశానండి. మనం వండుకునే గిన్నె పెట్టేశాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం వేసుకుందాము. ఇదిగోండి, కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసేస్తున్నాను, అలాగే జీలకర్ర అండి. ఇదిగోండి, అవి కొంచెం వేగగానే ఇది ఉల్లికాడలు చూసారా, చక్కగా మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి పీసెస్. ఈ పీసెస్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆనియన్ అయితే కట్ చేసి వేయట్లేదండి, ఎందుకంటే ఇదే కదా ఆనియన్, కర్రీ అంతా దీంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా మనము వేరే ఆనియన్స్ అయితే ఏమీ కట్ చేయట్లేదండి. దీన్ని మంచిగా ఇట్లా కొంచెం వేగే విధంగా త్వరగా వేగిపోతుందండి. మన ఆనియన్స్ ఎలానో ఇవి కూడా అంతే అనమాట. చూడండి చక్కగా. చూడండి, ఇప్పుడైతే కొంచెం అండి పసుపు యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. ఇవన్నీ చక్కగా ఒకసారి పసుపు వేసాక కలిపేసుకుందాము. లిడ్ పెట్టేద్దామండి ఒక 2 మినిట్స్. ఇదిగోండి, ఆనియన్ కదా త్వరగా ఫ్రై అయిపోతుందండి. చూసారా చక్కగా కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి, ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది ఈ ఆనియన్స్. ఈ ఆకులో కూడా పచ్చివాసన అంతా కూడా పోయిందండి. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకున్నాను నేను. ఆ టమాటా దీనికి యాడ్ చేస్తున్నానండి, ఒక మీడియం సైజు టమాటా అండి. చూడండి, కర్రీ కొంచెం సిమ్లోనే చేసుకోండి, ఎందుకంటే త్వరగా మాడుతూ ఉంటుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలండి, మంచిగా కుక్ అవ్వాలి. లిడ్ పెట్టేద్దాము ఒక 2 మినిట్స్. త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ కూడా. ఇదిగోండి, 2 మినిట్స్ తర్వాత మనం చక్కగా ఒకసారి కలిపేసుకుందామండి. టమాటా కూడా మెత్తగా అయిపోతుంది, చూసారా, స్మాష్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే అండి చాలా హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ అండి. ఇందులో ఏంటంటే సల్ఫర్ ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుందండి. ఇదేంటంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేసి మన బీపీ అట్లా అన్నీ కూడా కంట్రోల్లో ఉంచుతారు అనమాట. అండ్ అలాగే బోన్స్కి కానీ దేనికైనా మంచిదండి. ఇది అందరికీ తెలీదు, ఇప్పుడు అన్ని దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని ఇలా తెచ్చి మనం చక్కగా వండేసుకోవచ్చండి, హెల్దీ కదా. అండ్ దీనికి ఏంటంటే నేను ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ప్రోటీన్ కోసమని. సో ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇవన్నీ చక్కగా కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మన రుచికి సరిపడినంత కారం అండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుందండి. మీకు సరిపోయినంత కారం అయితే మీరు వేసేసుకోండి. అలాగే సాల్ట్ కూడా అండి, నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ ఏంటంటే మనం ఎగ్స్ వేసాక కూడా కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు కొంచెం వేసేసుకోండి, తర్వాత కొంచెం వేసేసుకోండి. ఇది ఒకసారి కలిపేద్దామండి. ఇందులో వాటర్ కానీ మనము ఏమీ యాడ్ చేయమన్నమాట, జస్ట్ ఇలానే దగ్గరగా బాగుంటుందండి కర్రీ, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చూసారా చక్కగా ఇలా కలిపేసాం కదా. 1 మినిట్ అయితే దీన్ని ఇలా ఉంచేసి ఇప్పుడు మనము ఎగ్స్ని యాడ్ చేద్దాం. ఇవ్వండి, 1 మినిట్ తర్వాత చక్కగా మన కర్రీ అనమాట. దీన్ని ఏంటంటే కొంచెం ఇట్లా జస్ట్ తీసేసి అడుగంతా కూడా మంచిగా ఒక లేయర్ లాగా కొంచెం అక్కడక్కడ కనపడే విధంగా అయితే మనం పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఇప్పుడు ఎగ్ని బ్రేక్ చేసేసి మనము వేసుకోవటం అనమాట. ఇట్లా మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసేసుకోండి. నేనైతే చిన్నగానే ఉన్నాయండి, అందుకని ఒక 4 వేసేస్తున్నాను. ఇంకా ఎగ్ వేసిన తర్వాత అండి కదపొద్దు, అలాగే మనము కొంచెం సేపు అయితే దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. కలిపామనుకోండి ఎగ్ అంతా కూడా అటు ఇటు అయిపోయి మనకి ఎగ్ తిన్న ఫీల్ రాదనమాట. చూసారండి, ఇలా వేసుకున్నాము. దీన్ని సిమ్లో పెట్టేద్దాము.
కొంచెం ఇవన్నీ కూడా ఇట్లా కుక్ అయిన తర్వాత మనము దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అటు ఇటు. సో లిడ్ కూడా పెట్టేస్తున్నానండి. ఇలా మనం ఒక 3 మినిట్స్ అయితే వదిలేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. మాడకుండా చూసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు దీని మీద ఏంటంటే మనం కొంచెము లైట్గా ఇందాక చిల్లీ పౌడర్ వేసాము, బట్ ఇప్పుడు ఎగ్ కూడా సరిపోవాలి కాబట్టి అండి కొంచెం ఎగ్స్ మీద ఇట్లా మనము చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కారపొడి అండి, అప్పుడు దానికి కూడా పట్టేస్తుంది కదా, అందుకోసమని. అలాగే సాల్ట్ కూడా అండి కొంచెం పైన ఇట్లా చల్లేసేయండి. ఉప్పు కారం దానికి మంచిగా పట్టేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చక్కగా దగ్గర ఎగ్ కూడా కొంచెము బాయిల్ అయినట్టుంది కదా. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా మనం కలిపేసుకుందామండి. చూడండి ఇట్లా ఇట్లా జాగ్రత్తగా చేస్తే మనకి ఎగ్గుగా ఉంటుందండి, బాగుంటుంది అనమాట. లేదంటే మొత్తం మిక్స్ అయిపోతుంది, కర్రీ అంతా మంచిగా ఉండదు అనమాట. అంతే అండి, తిప్పేసాం కదా. ఇంకొంచెం సేపు దీన్ని కుక్ చేద్దాము. మంచిగా అయ్యాక ఒకసారి కలిపేసేసి ఇదిగోండి చూసారా, ఆహా చక్కగా ఎగ్ కూడా ఉడికిపోయిందండి. కనిపిస్తుందా మీకు? అయిపోయిందండి మన కర్రీ కూడా. ఇంకా లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ చల్లేసుకొని వేసుకోవటం అండి. ఇందులో మీరు కావాలంటే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, ఏదైనా అనమాట. ఇది చూసారా. ఇప్పుడు నేనేంటంటే ఇంట్లో రెగ్యులర్గా ఉండే మసాలా పౌడర్ ఉంటుంది కదండి, ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. ధనియాలు, చెక్క, లవంగాయి, ఎల్లిపాయ అండి, ఈ 3 మిక్స్ చేసిన మసాలా పౌడర్ ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మసాలా పౌడర్ ఉంటే అది మీరు వేసుకోండి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మరీ మసాలా కర్రీ తిన్నట్టు ఉంటుంది. కొంచెం వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అండి ఈ కర్రీకి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. వేసాక ఒకసారి కలిపేద్దామండి. దేనికైనా అదిరిపోతుందండి. ఇలా ఒక్కసారి మీరు చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ ఉల్లికాడలు టమాటా ఎగ్ కర్రీ చేసుకుంటారనమాట. కలిపేసాం కదా, లిడ్ పెట్టేసి ఇంకా 1 మినిట్. ఇదిగోండి ఒకసారి కలిపిన తర్వాత లాస్ట్లో ఏంటంటే 1 మినిట్ తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నామండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేదంటే ధనియాల పౌడర్ అయినా మీరు వేసేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోనండి. వేడి వేడి రైస్తో కానీ, చక్కగా వేడి వేడి చపాతీతో కానీ, రోటీతో కానీ తింటే అద్దరిపోయే మనం ఉల్లికాడలు కర్రీ అండి. చూసారు కదా, అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం ఈజీ రెసిపీ అయిపోయిందండి. ఇదిగో చూసారండి, ఉల్లికాడలతో అండి టమాటా ఎగ్గు వేసి కర్రీ చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది రైస్కి కానీ చపాతీ కానండి చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకునే రెసిపీ, వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.